ఉదయాకి ఇంట్లో బోరు కొడుతుంది. అతను గోడకు వ్యతిరేకంగా బంతిని కొడుతూ ఒంటరిగా క్యాచ్ క్యాచ్ ఆడుతున్నాడు. ప్రభాస్ 16 రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. అతనికి మలేరియా వచ్చింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడం ప్రారంభించాయి. పక్షులు సంతోషించి శబ్దాలు చేయడం ప్రారంభించాయి. ఉదయ బాల్కనీకి వచ్చాడు. అతడికి మాయతో మాట్లాడాలనిపించింది. నువ్వు ఇలా చేయొచ్చు. ఏదైనా ఒక విషయాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. హాయ్ మాయా, ఎలా ఉన్నావు? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అవునా? ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కురుస్తాయి. అప్పుడు చెట్లు పచ్చగా మారుతాయి, నదులు నిండిపోతాయి మరియు పంటలు పండుతాయి. కడిగిన తరువాత ప్రతిదీ ఎంత శుభ్రంగా మారుతుంది. అవును, కాసేపటికి ప్రతిదీ అందంగా మారుతుంది. కాసేపు? అవును, తరువాత చాలా నీరు ప్రవహిస్తుంది లేదా బురదగా మారుతుంది. ఇది ఎల్లప్పుడూ జరగదు. కొన్నిసార్లు ఈ నీటిని కూడా భద్రంగా ఉంచుతారు. నేనెప్పుడూ చూడలేదు. మీరు ఎలా చూస్తారు? అది ఇక్కడ జరగదు. కానీ నా స్నేహితుల్లో ఒకరు నీర్ తన ప్రాంతంలో చేసింది. అతని గ్రామం ఎక్కడ ఉంది? కొంచెం దూరంలో ఉంది, గోవాలో. వస్తావా? ఉదయ ఆలోచిస్తున్నాడు. అప్పుడు సరే అని తల ఊపాడు. మాయా మేఘం బాల్కనీ దగ్గరికి వస్తుంది. ఉదయ మేఘం మీద కూర్చున్నాడు మరియు వారు బయలుదేరారు. వావ్! మనము మేఘాల కంటే ఎత్తులో ఎగురుతున్నాము. మాయా, అది ఏంటి? అదా, అది బెంగళూరు నగరం. మరియు అది తుంగభద్ర డ్యాం. మాయా, నాకు చాలా దాహం వేస్తుంది. నా వీపు నిండా నీళ్లు ఉన్నాయి, తాగేసేయ్. నువ్వేమైనా అంటేవా? అవును బాబూ, నేను ఒంటెని కూడా. ఉదయ ఏదో ఆలోచిస్తున్నాడు. అతను ఒంటిమీద కూర్చున్నట్లు అనిపిస్తుంది మరియు ఒంటిలాగి చురుగ్గా కదులుతుంది. ఉదయ మాయ వీపు నుండి నీరు తాగుతున్నాడు. మాయా, ఇంకా ఎంత దూరంలో ఉంది? చేరుకున్నాము. అక్కడ చూడు, ఆ ఊరు కనిపిస్తుందా? అది గోవాలోని మాలే గ్రామం. మరియు ఇవి వర్షపు నీటిని పీల్చుకునే గుంటలు. దీనివల్ల వర్షపు నీరు భూగర్భ జలాలతో కలిసిపోతుంది. దీనివల్ల ఇక్కడ నీటి కొరత ఎప్పుడూ ఉండదు. వావ్! వీటిని ఎవరు తయారు చేశారు? చెప్పాను కదా, నా స్నేహితుడు నీర్. ఎలా? ఎప్పుడు? ఎందుకు? చెప్తాను. ఇది 4 సంవత్సరాల కిందటి విషయం. నీరప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. గ్రామంలోని బావులు ఒక్కసారిగా ఎండిపోయాయి. మహిళలు బట్టలు ఉతకడానికి చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. అక్కడ కూడా క్యూలో నిలబడాల్సి వచ్చేది. రైతులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నీరు లేక పంటలు కూడా నాశనమయ్యాయి. వర్షపు నీటి సంరక్షణ గురించి గ్రామ ప్రజలను ఒప్పించేందుకు నీరు ప్రయత్నాలు ప్రారంభించింది. మా పాఠశాలలో వర్షపు నీటి నిల్వలు చేశాం. పైకప్పు నుండి నీరు పైపులోకి వెళ్తుంది. ఆపై భూమి క్రింద ఉన్న ట్యాంకులో సేకరిస్తారు. తరువాత ఈ నీటినే ఫిల్టర్ చేసి తాగేందుకు ఉపయోగిస్తారు. మనం దీన్ని ఇంట్లో ఎందుకు చేయకూడదు? నాయనా, మన దగ్గర ట్యాంకు కట్టడానికి, చెరువు కట్టుకోవడానికి సరిపడా డబ్బు ఎక్కడ ఉంది? ఇక మన వాళ్ల ఇల్లు కూడా బలంగా లేవు. పైకప్పు మీద కూడా నీరుని సేకరించలేము. నీర్ తన పక్కనే కూర్చున్న శారద పాదాల వైపు చూసింది. చెప్పులు లేకుండా బట్టలు ఉతకడానికి చాలా దూరం వెళ్లడం వల్ల ఆమె అరికాళ్ళు పగలడం ప్రారంభించాయి. నేను మలేషియాలోని సభా గురించి చదివాను. అక్కడ మట్టితో గుంతలు వేసి
అందులో కంకర నింపుతారు. ఈ గుంటలు నీటిని పీల్చుకుంటాయి మరియు ఆ నీరు బావి మరియు పంపులోకి వస్తుంది. మన గ్రామంలో ఖాళీ భూమి మరియు కంకరకి కొరత లేదు కదా. ఇలా చెబుతున్నప్పుడు నీరు కొంచెం తడబడింది. ఈ చిన్నారి ఊరి పెద్దలకి వివరిస్తుందేంటి అని గ్రామస్తులు అడుగుతారని భయపడింది. కొన్ని సెకండ్ల పాటు నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు ఓ మహిళ మనం ఇది చేద్దామని చెప్పింది. గ్రామంలోని మహిళలంతా తరువాత ఊరి ప్రజలంతా ఈ పనిలో నిమగ్నమయ్యారు. వీరంతా కలిసి ఎక్స్ స్థలాల్లో సోక్ పీట్స్ని నిర్మించారు. 4 ఏళ్లలో గ్రామంలో భూగర్భ జలాలు Y మీటర్ నుంచి Z మీటర్కు పడిపోయింది. అంటే నీటి స్థాయి పెరిగింది. నీటి పెరుగుదల వార్త సమీప గ్రామాలకు కూడా వ్యాపించింది మరియు చాలా గ్రామాలు సోక్ పీట్స్ని ఉపయోగించడం ప్రారంభించాయి. నీర్ ఇప్పుడు ఏం చేస్తాడు? నీర్ ఆమె సమీప గ్రామంలోని పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆమె ప్రతి చోటికి వెళ్లి తన గ్రామం మరియు వర్షపు నీటి సంరక్షణ గురించి ప్రజలకు చెబుతోంది. ఆమె కూడా అప్పుడప్పుడు నాతో మాట్లాడుతోంది. ఆమె నాకు చాలా మంచి స్నేహితురాలు. నీతో మాట్లాడగలిగే వ్యక్తి నీ స్నేహితులు. అవును. మీకు తెలుసా మాయా, నీర్ మీ స్నేహితురాలు మాత్రమే కాదు. ఏంటి? తను వాతావరణ సూపర్ హీరో. నువ్వు చెప్పింది నిజమే. నీర్ ఒక క్లైమేట్ సూపర్ హీరో కూడా.